హాయ్, వెల్కమ్ టు డేగా మీడియా. నేను మీ శీలం శివభాస్కరయ్య. సో ఈరోజు టాపిక్ వచ్చేసి డ్రగ్స్ అన్నది మాట్లాడుకుందాం. ఈ డ్రగ్స్ ఎవరు తీసుకుంటారు, ఎక్కడ దొరుకుతుంది, డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది, అందరికీ అన్ని విషయాలు తెలిసినదే. అయినా కూడా నా వేలో నేను కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఈ విషయాన్ని ఎంతో కొంత నన్ను అభిమానించే వాళ్ళు 10 మందికి చెప్తారని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ డ్రగ్స్ అన్నది ఎక్కువగా అంటే సిటీలలోనే ఎక్కువ దొరుకుతూ ఉంటుంది. ఇప్పుడు జిల్లాల వారీగా వచ్చేసింది అన్నట్టు. కొన్ని రోజులు పోతే మండలాల వారీగా వస్తుంది, కొన్ని రోజులు పోతే తాలూకాకు వస్తుంది, ఇంకా కొన్ని రోజులు పోతే మన కొంపలోకి కూడా వస్తుంది. రావడం వల్ల అంటే ఆ డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఒక బ్రెయిన్ ఉన్నది మామూలుగా వర్క్ చేసేదానికంటే 100 times ఎక్స్ట్రా వర్క్ అవుతుంది. అంటే ఒక ఆలోచనను మామూలుగా ఆలోచించేదానికి డ్రగ్స్ తీసుకున్నప్పుడు ఒక ఆలోచించేదానికి 100 రెట్లు పనిచేస్తుంది. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఒక ఆలోచనకే మనకి ఇంత ఎమోషన్ ఉంటుంది, అదే 100 ఆలోచనలకి ఇంకెంత ఎమోషన్ ఉండాలి. డ్రగ్స్ తీసుకుంటే అదే ప్రాబ్లం. మామూలుగా ఉన్న ఫీలింగ్స్కి డ్రగ్స్ తీసుకున్నప్పుడు ఫీలింగ్స్కి చాలా అంటే చాలా చాలా వ్యత్యాసము ఉంటుంది. ఒక పని చేస్తుంటే మనము పాజిటివ్ నెగిటివ్ ఆలోచించుకుంటూ పని చేస్తూ ఉంటాము. అదే డ్రగ్స్ తీసుకున్నాడు ఎలా ఉంటాడు, వాడు ఏదనుకున్నాడో అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అది చేసి తీరుతాడు. ఆడు చేస్తున్నది తప్పు అని వాడికి తెలియకుండానే తప్పు మీద తప్పులు ఒప్పులు చేస్తూనే ఉంటాడు. ఆ తప్పును తెలుసుకొని మానాలి అనుకున్నా కూడా ఈ లోపల ఆ ఏదైతే అడిక్ట్ ఉంటుందో, డ్రగ్స్ అడిక్ట్ అని ఏదైతే చేసుకుంటారో ఆ అడిక్ట్ వాడిని ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. అంటే అది తీసుకునేలాగా, డ్రగ్స్ తీసుకునేలాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. ఇదంతా ఎట్లుంటుందంటే ఒక అమ్మాయిని లవ్ చేసేటప్పుడు పేరెంట్స్ అందరు కూడా లవ్ చేయొద్దురా, ఇది నీ ఏజ్ కాదురా, దానివల్ల నీకు ఏం రాదురా అని చెప్తా ఉంటారు. అంటే దాని మీద నీకు సరైన అవగాహన లేదురా, వద్దురా అంటే వద్దు అనే కొద్దీ వీడు ఎక్కువ చేస్తూ ఉంటాడు. అట్ ద సేమ్ టైము మన బ్రెయిన్, మన మనసు తీసుకునేటోనికి ఎప్పుడు చెప్తూ ఉంటుంది నేను చేసేది రాంగ్ అని. ఎంత చెప్పినా కూడా వినకుండా మళ్ళీ అడిక్ట్ అనేది చేస్తూ ఉంటుంది. సో దీనివల్ల ఎవరు ఇబ్బందులు పడతారు? ఫస్ట్ ఎవడైతే డ్రగ్స్ తీసుకుంటున్నాడో వాని జీవితం సంకనాగిపోతుంది. రెండోది, వాడి మీద ఎవడైతే నమ్మకాలు పెట్టుకున్నారో అవి వాళ్ళు కూడా చాలా ఇబ్బందుల పాలైపోతారు. మూడోది, ఎవడైతే డ్రగ్స్ తీసుకుంటున్నాడో వాడి గోల్స్ ఏవైతే చిన్నప్పటి నుంచి అనుకున్నాడో ఎప్పుడైతే డ్రగ్స్ తీసుకుంటాడో ఆ రోజు నుంచి ఆ గోల్స్ మొత్తం కూడా గంగలోకి వెళ్ళిపోతాయి. నాలుగోది, వాడు అదే స్థితిలోనే ఉంటాడు, ఇంక ఎదగడు. డ్రగ్స్ తీసుకునేవాడు ఏ స్థితిలో స్టార్ట్ చేస్తాడో డ్రగ్స్ అంటే మనము 10th, ఇంటర్, డిగ్రీ, పిహెచ్డి తర్వాత ఇంకొక డిగ్రీ ఏదైతే ఉంటుందో, వీడు 10th క్లాస్లో డ్రగ్స్ తీసుకోవడం మొదలు పెడితే వాడి నాలెడ్జ్ ఆ 10th క్లాస్లోనే ఉంటుంది. ఇంటర్మీడియట్లో తీసుకుంటే ఇంటర్మీడియట్ వరకు నాలెడ్జ్ ఉంటుంది, అంటే పెరగదు. డ్రగ్స్ అన్నది వాని జీవితాన్ని ఎదగనీయకుండా అక్కడితోటి ఆపి వేస్తుంది. సో ఇవి అంటే వాడి పర్సనల్గా మనము మాట్లాడుకుంటే ఇవి వానికి వాడు హామ్ చేసుకునేది ఈ డ్రగ్స్. అంటే వాడిని కాకుండా బయటకు వచ్చేస్తే ఎప్పుడైతే వాడు డ్రగ్స్ తీసుకుంటున్నాడని సొసైటీలోకి వస్తుందో వాని పేరు అని ముందు వచ్చేసి వాడి బయటి ప్రపంచంలో ఉన్నటువంటి ఏదైతే ఫేమ్ నేమ్ ఏదైతే ఉందో ఫస్ట్ అది ఫుల్ స్టాప్ అవుతుంది. రెండోది, సొసైటీ మొత్తం వానికి అంటే రెస్పెక్ట్ ఇవ్వడం బంద్ చేస్తుంది.
మూడోది వచ్చేసి వాడి కెరీర్లో ఎక్కడైనా ఉద్యోగం కానీ లేకుంటే వేరే వాళ్ళతో కలిసి బిజినెస్ చేయాలనుకున్నా కానీ నీవు ఆల్రెడీ డ్రగ్ ఎడిటివ్ కాబట్టి యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ అన్నది వస్తుంది. అండ్ నాలుగోది వెరీ వెరీ డేంజరస్ ఏంటంటే కనుక ఒక్కసారి వాడు డ్రగ్స్ తీసుకుంటున్నాడని బయట ప్రపంచాన్ని తెలిస్తే వాడు చావడానికైనా సిద్ధంగా ఉంటాడు. ఎందుకంటే వాల్యూలెస్. ఈ భూమి మీద బ్రతికి అందరితో హ్యాపీగా ఉండే, అందరి మెప్పులు పొంది తనకు కావాల్సింది తను సాధించుకొని వెళ్ళాలి. పుట్టడము గిట్టడము అనే సిద్ధాంతం ఇది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. నేను పలానా ఏజ్లో ఎట్లుండాలి అంటే బుర్ర ఉన్నోడు ప్రతి ఒక్కడు కూడా ఆలోచించేది ఇదే. కానీ ఎప్పుడైతే వీడికి తెలియకుండానే వీడు మద్యపానం కానీ డ్రగ్స్ కానీ స్మోకింగ్ కానీ వీటన్నిటికీ అలవాటు పడిపోతాడో, అలవాటు పడడం వల్లనే వాడి జర్నీని అంటే వాడి లైఫ్ను మొత్తాన్ని కూడా అమాంతం మధ్యలో ఆపేసి చావు వరకు వెళ్తాడు. ఇక్కడ 2 రకాల చావులు ఉంటాయి. ఒకటి ఈ ఫిజికల్ బాడీని చంపేయడము, రెండోది వాడి లోపల ఎంతో శక్తులు అంటే ఏదైనా చేయగలడు వీడు అని పక్కవాడు వాడి మీద ఎంత నమ్మకం ఉన్నా కూడా వీని లోపల ఈ డ్రగ్ అడిక్ట్ కావడం వల్ల నర్వస్ సిస్టమ్ మొత్తం కూడా దెబ్బ తినిపోయి మళ్ళీ ఆ డ్రగ్స్ ఉంటేనే వాడికి బ్రెయిన్ పనిచేయడం కానీ అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో మానసికంగా చచ్చిపోయి ఏ స్థితిలో ఉంటాడో ఆ స్థితిలోనే ఉంటాడు. అంటే ఉన్నా లేనట్టే. మనం చూస్తూ ఉంటాము ఎన్నోసార్లు పోలీసులలో రేవ్ పార్టీలని రైడ్ చేయడము, పబ్బులలో రైడ్ చేయడము, అండ్ నగర శివార్లలో సపరేట్ పార్టీలలో అక్కడ కూడా రైడ్ చేయడము. ఇట్లా చాలామంది కూడా డ్రగ్స్ దొరికిన తర్వాత వాళ్ళు కనుమరుగైపోతారు, ఇంకా మళ్ళా కనపడరు. సో ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఈ డ్రగ్స్ అనే మహమ్మారి ఎలా తయారైపోయిందంటే కొంతమంది స్వార్థం కోసం, కొంతమంది ఆకతాయి కోసము, ఇంకో కొంతమంది ఒకసారి దాన్ని ట్రై చేస్తే ఎట్లా ఉంటుందో అని అనుకోవడం వల్ల చాలా చిన్న ఏజ్లో ఉన్నటువంటి పిల్లలు అభం శుభం తెలియని, అంటే వాళ్ళ ప్రపంచం ఏం తెలియదు, అమ్మ బాబు దగ్గర ఎక్కువ డబ్బులు ఉంది వాళ్ళకి పంపించేస్తూ ఉన్నారు, జల్సాలు చేస్తూ ఉన్నారు. ఆ జల్సాలలో ఎవడో ఒక దరిద్రుడు ఉంటాడు, ఆ దరిద్రుడు ఇది వేసుకుంటే కొంచెం బాగుంటుందని వాడికి ఏదో ఒక డ్రగ్ అన్నది అలవాటు చేస్తాడు. ఆ అలవాటు అది దానికి బానిస అయిపోయి వాడి జీవితాన్ని చేతులారా భూమి మీద ప్రతి ఒక్కడికి కూడా ఒక పొజిషన్ ఉంటుంది. మా అమ్మ మా బాబు సంపాదించినారు, నేను కష్టపడ్డికే నేను ఎంజాయ్ చేయడానికే పుట్టినాను అన్నటువంటి కొంతమంది మూర్ఖులు వాదిస్తూ ఉంటారు. ఇన్ని కోట్లు ఉన్నాయి, నేను ఏం చేయాలి, నాకు తరిగిపోదు, నేను జల్సాలు చేయాలి, అందుకే భూమి మీదకి వచ్చినాను అని ఆ దరిద్రుడు చచ్చే బాగానే ఉంటుంది. వాడు ఒక్కడు ఉండడు, వాని చుట్టుపక్కల లేనోళ్ళను మిడిల్ క్లాసులను ఒక 5 మందిని పెట్టుకొని వాడు చెడిపోయేది కాకుండా 100 మందిని చెడగొడతా ఉంటాడు. అది దారుణాతి దారుణం. సో మై డియర్ ఫ్రెండ్స్, తెలిసి తెలియక ఇప్పటి వరకు ఏదైనా ఒక డ్రగ్కి అడిక్ట్ అయిపోయినట్లయితే కనుక డీహాబిలిట్ సెంటర్లన్నీ ఉంటాయి. అక్కడికి వెళ్ళి దాన్ని మానుకొని తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందాన్ని చూస్తే యువత బాగుపడితే సొసైటీ బాగుపడుతుంది. ఎందుకు యువతనే బాగుపడాలి అంటే యువత దగ్గరనే క్రియేటివిటీ అన్నది ఎక్కువగా ఉంటుంది. ఆల్రెడీ 60s 70s దాటిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా లైఫ్ సెటిల్మెంట్ చేసుకుంటారు. ఎన్నో కష్ట నష్టాలు పడి వాళ్ళు మిగిలిన జీవితం హ్యాపీగా బ్రతకాలనుకుంటూ ఉంటారు. ఇక్కడ చెడిపోయేదల్లా యూతే. ఇప్పుడు మరీ దారుణం ఏంటంటే బిలో 25 years, బిలో 20 years కల్చర్ మారింది, డ్రెస్ స్టైల్ మారింది, డిఫరెంట్ ఫుడ్స్ తింటూ ఉన్నాము. ఏదైనా సుఖం ఈజీగా వచ్చేస్తూ ఉంది. ఆ సుఖంలో ఇది ఒక పెద్ద సుఖం అనుకొని పొరబడి చాలా అంటే చాలా జీవితాన్ని నాశనాలు చేసుకుంటా ఉన్నారు. అలా చేసుకోకుండా నువ్వు ఆనందంగా ఉండి, నీ తల్లిదండ్రులు ఆనందంగా పెట్టి, నీ సొసైటీని నువ్వు ఆనందంగా పెట్టగలవని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ
మీ శీలం శివ భాస్కరయ్య. జై హింద్.